హైదరాబాద్లోని ప్రముఖ అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. కట్టాల్సిన దానికన్నా తక్కువగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నాయంటూ రెండు స్టూడియోలకు తాకీదులు ఇచ్చారు. వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేస్తున్నట్టు జీహెచ్ఎంసీ సర్కిల్ 18 అధికారులు గుర్తించారు. అన్నపూర్ణ స్టూడియో 11.52 లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నట్టుగా తేల్చారు. అలాగే 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం 1,900 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నట్టు గుర్తించారు. పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. సాయి కిరణ్, చెప్పండి, నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది రెండు స్టూడియోలకి. ఎంతకాలంగా ఇలా తక్కువ ఫీజు చెల్లిస్తున్నారు? ఇటు అన్నపూర్ణ స్టూడియోస్ కానీ రామానాయుడు స్టూడియోస్ కానీ వీళ్ళ ప్రతినిధుల వెర్షన్ ఎట్లా ఉంది? ప్రముఖ సినిమా స్టూడియోలు అయినటువంటి అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో ఇద్దరికి కూడా జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. విస్తీర్ణానికి సరిపడా ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించట్లేదని చెప్పి, దీనివల్ల జిహెచ్ఎంసీ ఖజానా గండి కొడుతుందని చెప్పి ఈ రెండు స్టూడియోలను కూడా గుర్తించారు. సో వీటికి సంబంధించిన పత్రాలు, ఇచ్చినటువంటి అనుమతులు, వీళ్ళ ఏ విస్తీర్ణం ఎంత ఉంది, సో వీళ్ళు కట్టేటువంటి ట్రేడ్ లైసెన్స్ ఎంత ఉంది అనేటువంటి పరిశీలిస్తే అన్నపూర్ణ స్టూడియో అయితే 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. దీనికి సంబంధించి 11,52,000 ట్రేడ్ లైసెన్స్ చెల్లించాలి, కానీ కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తున్నారు ప్రతి ఏడాది. అలాగే రామానాయుడు స్టూడియో కూడా 68,000 చదరపు గజాల అడుగుల స్థలంలో ఉంటే ఇది 2,73,000 కట్టాల్సింది ప్రతి ఇయర్, కేవలం ప్రతి సంవత్సరం 7,000 మాత్రమే చెల్లిస్తున్నారు. సో దీనివల్ల భారీగా, అంటే ఒకవైపు అన్నపూర్ణ స్టూడియో నుంచి ఒక 10 లక్షలు, రామానాయుడు స్టూడియో నుంచి ఒక 2.5 లక్షలు ప్రతి ఇయర్ లాస్ వస్తుంది. ఇట్లా చాలా ఉన్నాయి జుబ్లీహిల్స్, బంజారాహిల్స్లలో. సో వీటికి సంబంధించి అధికారులు గుర్తించారు, వీళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఎన్నేళ్ల నుంచి ఈ విధంగా ఉంది, సో ఎన్నేళ్ల నుంచి కట్టకపోతే ఎంత వేరే నష్టం జరిగింది ఇప్పటివరకు జిహెచ్ఎంసీ అనేటువంటి అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ప్రాపర్టీ అయితే ట్రేడ్ లైసెన్స్ సంబంధించి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అవినీతి కారణంగానే ఇన్నేళ్ల నుంచి కూడా ఇటువంటి స్టూడియోలు కావచ్చు, ఇటువంటి వ్యాపారస్తులు ఈ విధంగా కట్టకుండా ఎగవేస్తూ వస్తున్నారు. మరి ఇన్నేళ్లు కట్టకుండా ఉన్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారనేటువంటి ప్రశ్న కూడా ప్రస్తుతానికి తలెత్తుంది. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ ప్రస్తుతం దీనిపైన దృష్టి పెట్టారు. ఓకే సాయి కిరణ్.